హలో ఫ్రెండ్స్, మన నిరుద్యోగ మిత్రులకు ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 20 రోజుల్లో 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి మనకు దామోదర రాజనరసింహ గారు అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇది ట్రెండింగ్లో ఉంది. సో దీనికి సంబంధించి న్యూస్ అయితే మనం ఒకసారి చూద్దాం. న్యూస్ అప్డేట్. సో వచ్చే 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని దామోదర రాజనరసింహ తెలిపారు. 17వ తారీఖు నాడు హైదరాబాద్లోని టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని, చట్టం వచ్చిన వెంటనే 25,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. సో ఇదైతే చాలా ఒక బ్రేకింగ్ న్యూస్ అండ్ మనకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారైతే ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయాలని నేను కోరుతున్నాను. 6 నెలల్లోనే 90% వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. రాబోయే సమావేశాల్లోనే చట్టం చేస్తే వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే నిర్ణయాలు తీసుకోవాలి. మనం చేసేది ప్రజలు గమనించాలని, మనం గొప్పలు చెప్పుకోవడం కాదని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి కాకుండా గ్రూపులు ఎందుకు వచ్చాయని కొందరు ప్రశ్నిస్తున్నారని, వారి అనుమానాలను కూడా నివృత్తి చేస్తామని, ఆ బాధ్యత మాదని చెప్పేసి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సో ఫ్రెండ్స్, మన గ్రూప్ 1 అంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, నెక్స్ట్ నోటిఫికేషన్లకు ప్రధాన అడ్డంకిగా మారిన ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అతి త్వరలో పూర్తి కాబోతుంది. అది కూడా 15-20 రోజుల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత 20 రోజుల్లో మనకు ఈ 25,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, దీంట్లో మనకు అతి ముఖ్యంగా టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్లతో పాటుగా 12-15,000 పోస్టుల వరకు మనకైతే పోలీస్ నోటిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. మరి దాంట్లో ఇంకా అదనంగా ఏంటంటే డిఎస్సి, ఈ 25,000 పోస్టులకు అదనంగా డిఎస్సి ఉద్యోగాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు రాబోయే నోటిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు జూన్ తర్వాతనే నోటిఫికేషన్స్ అనుకున్నాం, కానీ మళ్ళీ లేటెస్ట్గా ఈ 20 రోజుల్లోనే 25,000 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని మనకు దామోదర్ రాజనరసింహ మంత్రి గారు అయితే తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందనేది అయితే మనం చూద్దాం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.